విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఆర్టీసీ హుజరాబాద్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, కార్మికుల ఐక్యత సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం. అంతకుముందు సీలింగ్ చేసి కొంతమంది దగ్గర రికవర్ చేసి కండిషన్ పెట్టి అమౌంట్ కట్టించుకున్నారు. ఇప్పుడు సీలింగ్ ఎత్తివేయబడ్డది. దానికి జనాలు ఏమనుకుంటారంటే కొంచెం 1/2024 తర్వాత లేదు. ఆ రికవరీ చేసిన అమౌంట్ ఎట్లా ఇస్తారు? ఇయ్యరు. కానీ మన రిప్రజెంటేటివ్కి ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి మన రిప్రజెంటేషన్ స్టేట్ కమిటీ ద్వారా ముందు రిఫరెన్స్. ఇంకొకటి విషయం మీకు తెలుసు, నాగేశ్వరరావు ఆయనకు జరిగిన సన్మానం తెలుసు మీ అందరి కరీంనగర్. ఆయన ఈ మధ్య మీకు సకల జిల్లా డబ్బులు వస్తాయి కాబట్టి డిపో మీద అప్లికేషన్ పెట్టుకోండి, ఆయన డిపో మీద పెట్టుకుంటే సకల జిల్లా డబ్బులు వస్తాయని చెప్పారు. దీనికి దానికి సంబంధమే లేదు. సకల జిల్లా సమ్మె గురించి ఎప్పుడు రిప్రజెంటేషన్ అవుతుంది, అప్లికేషన్ పెట్టుకోవడం మీకు తీయడం ఏంది? ఇది డిపోలలో ఇప్పుడు జరుగుతున్న న్యూసెన్స్ చేస్తున్నారు. మిత్రులారా, మన కమిటీ మీ వెనకాల ఉంది. మీ ముందు మన కమిటీ స్టేట్ కమిటీ ఉద్యోగస్తుల మీటింగ్ వచ్చిన పెద్దలందరికీ మరియు ఆనందం గారికి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా పరిస్థితులలో రాజకీయం ఎటువైపు పోయిందంటే లాభ నష్టాలు వేసుకునే విషయం వెళ్తుంది. ఏ లాభం వస్తుంది, ఎంత నష్టం. కానీ ఏ చరిత్ర చూసి ఎవరు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ట్రాన్స్పోర్ట్, ఈ మర్చిపోయి ఈ రోజు ఏ కానీ ఆర్టీసీ నడుస్తుంది. మనం కాదు, కష్టపడే మనం కాదు. మన జీతం ఎంత, మన కష్టం ఎంత, మన దీని మీద మనం ఇట్లా లెక్క చేసుకుంటే సగం చాలా గవర్నమెంట్ మనకి ఇవ్వడం లేదు. పని ఒక 25% మనం ఆలోచించడానికి మనకు ఇవ్వడం. దౌర్భాగ్యం ఏంటంటే 4 రోజుల నుండి దేశంలో 40 కోట్ల జనాభా దాటుతుంది. జనాభాకి చెప్పబడే రోడ్లు కానీ సౌకర్యాలు కానీ మరి ఇవి ఉన్నాయి. పబ్లిక్ అంటే ముఖ్యంగా ఎవరైతే అంటే వారి పని చేసుకొని పనిచేసి కానీ లేకుంటే ఉద్యోగస్తులు జీతం మీద బతికే ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ రోజు వాళ్ళ జీవన విధానం నడవాలంటే ఏం కావాలి? ట్రాన్స్పోర్ట్. ఈ మనము ఒక నెగ్లిజెన్స్ తీసుకోవాలి. ఈ రోజు మన
ఆస్తులు చూస్తే దాదాపు 10% స్టేట్ గవర్నమెంట్ ఆస్తులలో మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆస్తులు ఏవైతున్నాయో 20% మన ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నిటిని కూడా పెట్టుకొని ఇంత పెద్ద